శ్రీయేసుండు జన్మించే రేయిలో నేడు పాయక బెత్లెహేమ యూరిలో నేడు పాయక బెత్లెహేమ యూరిలో శ్రీయేసుండు జన్మించే రేయిలో శ్రీయేసుండు జన్మించే రేయిలో నేడు పాయక బెత్లెహేమ యూరిలో నేడు పాయక బెత్లెహేమ యూరిలో ఈ కొవ్వొత్తి వలె మన జీవితాలు క్రీస్తు ఎలాగైతే మన కొరకు కరిగిపోయి చనిపోయి యేసు ప్రభు వారు మన కొరకు లోకానికి వచ్చారా లేదా? రాలేదా? చేతండి. రాలేదంటే నీకు పుట్టినరోజు లేదు. అర్థమవుతుందా? నువ్వు యేసు క్రీస్తు వారు రాలేదంటే నువ్వు పుట్టినరోజు జరుపుకోవడానికి హక్కుదారుడు కావు. ఎందుకంటే నీ డేట్ ఆఫ్ బర్త్ 1999 అనుకో, నువ్వు పుట్టింది. లేదంటే 2000 పుట్టావు అనుకో, ఒకటి ఎక్కడి నుంచి వచ్చింది నీకు? మీ అమ్మ మీ నాన్న దగ్గర నుంచి రాలేదు. నా యేసయ్య పుడితేనే నీకు ఒకటి వచ్చింది. ఒకటి తర్వాత ఏంటమ్మా? రెండు తర్వాత మూడు తర్వాత అలా లెక్కెట్టుకుంటూ వస్తే 2025 సంవత్సరం వచ్చింది. నా యేసయ్య పుట్టాడు కాబట్టి నీకు పుట్టినరోజు వచ్చింది. అర్థమవుతుందా? ఛాలెంజ్. చదువుకున్న చాలా ఉన్నారు కదా, ఐ ఛాలెంజ్ యూ. నువ్వు ఏ పుస్తకం చదువు, నువ్వు ఏ డిగ్రీ చదువు, నువ్వు ఏదైనా చదువుకో, నా ఏసే లేకుండా యు ఆర్ ఏ జీరో. నువ్వు సున్నా. ఎందుకు తెలుసా? నీ పుస్తకంలో ఉంది కదా, క్రీస్తు పూర్వము ఉన్నాడా లేదా ఆయన? ఎస్ ఉన్నాడు. ఇప్పటికైనా నీ కన్నులు తెరుచుకో. యేసయ్య ఎలాగైతే మనుషుల కొరకు పుట్టి ఆయన కరిగిపోయాడో, అలాగే మనము కూడా ఇతరుల కొరకు వెలుగునిచ్చి కరిగిపోవాలని ప్రార్థిస్తుంది క్యాండిల్. అలాగే మనము బ్రతకాలి. ఇంకా నీకు తెలియలేదా? ఈరోజు నేను విశాఖపట్నం నుంచి వచ్చాను. నేను నీకు తెలియజేస్తున్నాను, నా యేసయ్య పుట్టకపోతే నీకు నాకు డేట్ ఆఫ్ బర్త్ మన సర్టిఫికెట్ లోకి రాదు. పరిశుద్ధ నామమున ఇప్పుడు మన తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క సహవాసము సమాధానం కూడిన మనకును ప్రేమించిన తండ్రులందరికీ, ముఖ్యంగా ఈ కుటుంబానికి తన యొక్క కుమార్తెకు సదా తోడు నుండి తిమోతికి సదా తోడు నుండి ఆదరించి నడిపించిన